పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము అన్నము ఇంకా టమాటా కర్రీ చేయబోతున్నాం. కావలసిన పదార్థాలు: ఆయిల్, సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. అన్నం కోసము బియ్యం తీసుకోవాలి. మరియు టమాటో కర్రీ కోసము టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు కరివేపాకు తీసుకోవాలి. కొద్దిగానే జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ తీసుకోవాలి. ఇంకా ఎలా వండుతున్నామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న పావులో ఇలా ఆయిల్ పోసుకున్నామండి. నార్మల్గా మనము వంట చేసుకున్న ఆయిలే. అందులో దూదితో ఇలా ఒత్తులు 4 సైడ్స్ వేసుకోవాలి. ఇలా 4 దిక్కులు దూదితో వేసుకున్న తర్వాత ఇక్కడ దీపాలను నేను 4 సైడ్స్ పెట్టి ఒక పొయ్యిలాగా చేస్తున్నాను. నార్మల్గా కట్టెల పొయ్యి అంటాం కదా మనము. చూడ్డానికి బయటికి కట్టెల పొయ్యిలా ఉంటుంది, కానీ లోపల మాత్రం దీపం పైనే వంట చేస్తాము. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా మనం వండుతున్నాం అనేది. సో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, కింద ఫ్లోర్ కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా అన్నీ సదిరి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదలు పెట్టండి. మొదలు పెడుతున్నాము. ముందుగా రైస్ కుక్ చేసుకుందాము. బియ్యాన్ని ఇలా ఏం లేకుండా ఫ్రెష్గా ఏరుకోవాలి. తర్వాత బియ్యం ఏరుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము బియ్యాన్ని కడుక్కోవాలి. ఇలా ఒక బౌల్లో బియ్యం వేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ వేసుకొని బియ్యాన్ని బాగా కలుపుతూ కడిగేసుకోవాలి. I'm so excited because it's so good and ఇలా నీట్గా బియ్యాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యాన్ని ఇలా చేయితో పట్టుకొని వాటర్ మాత్రమే వేరే గిన్నెలోకి ఇలా వంపేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బియ్యాన్ని కడుక్కోవాలి. 2 సార్లు మాత్రం ఖచ్చితంగా కడగాల్సి ఉంటుంది. ఇష్టమైతే 3 సార్లు కూడా కడుక్కోవచ్చు. సేమ్ అలాగే బియ్యాన్ని పట్టుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే వదిలేయాలి. ఇప్పుడు అన్నానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించుకోవాలి. కట్టెల పొయ్యి వెలిగించుకోవాలి. ఇందులో ఏం లేదు, జస్ట్ మంచి నూనె పోసి ఇలా 4 దిక్కులు ఒత్తులు పేర్చి మంట పెట్టాను. చూడండి, సేమ్ ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. అవుట్లుక్ మాత్రం కట్టెల పొయ్యి, లోపల మాత్రం దీపం పొయ్యి. పైన పటారం లోన లోటారం అన్నమాట. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఇప్పుడు బియ్యం కడిగిన గిన్నెని ఇలా పెట్టేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా చేసామో. దీపం పైన వంట చేసుకోవడం అంటే ఇదే. దీపాలు వెలుతురేయడమే కాకుండా ఇలా వంటకి కూడా ఉపయోగపడతాయి. ఓకే, ఇంకా అన్నం అయిపోతుంది. సో నెక్స్ట్ మనము కూరగాయలు కట్ చేసుకోవాలి. ఇలా టమాటోని కట్ చేస్తున్నాను ఫస్ట్. నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ వావ్, చూస్తున్నారు కదా, అన్నం ఉడుకుతుంది. ఇట్లా కలుపుకోవాలన్నట్టు. ఇంకా టైం ఉంది అన్నం కావడానికి. అసలు ఇలా చిన్ని చిన్ని పావులలో వంట చేసుకుంటుంటే నిజంగా చాలా బాగుంటుంది అసలు. చూడండి అన్నం ఎలా ఉడుకుతుందో. నిజంగా ఇది దీపం పైనే వండుతున్నామండి. చూడండి, వీడియోలో ఇంత క్లియర్గా చూపిస్తున్నాము. అన్నం కూడా పొంగుతుంది. చూడండి, మూత ఎలా పైకి లేస్తుంది.
అంటే అన్నం పొంగుతుంది అన్నట్టు. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇట్లా ఒకసారి. ఇంకా 2-3 మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు అన్నము. A few moments later. అయిపోయింది, అన్నం రెడీ. చూడండి, మంట కూడా అలాగే వెలుగుతూనే ఉంది. చలో, ఇప్పుడు దమ్ము కావాలి. అన్నం దమ్ము కావాలంటే మళ్ళీ ఒక మూత ఇలా పెట్టేసుకుంటే కథం దమ్ముకు అయిపోతుంది. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను అన్నం అయిపోయేలోపు. చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, కావాల్సిన పదార్థాలన్నీ సేమ్ ఇలా మనం పెద్ద వంట చేసుకున్నా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇంకా అన్నం కూడా దమ్ముకు అయిపోయినట్టుంది. చూద్దాం, మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, అన్నం అయితే అయిపోయింది, ఇంకా బాగా ఉడికింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇదే పొయ్యి పైన మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని నెక్స్ట్ కాదు ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా మన కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ మన ఆయిల్ అనేది కొంచెం వేడి కావాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కటొక్కటిగా వేసుకుంటూ వెళ్ళడమే. సో ఫస్ట్ ఏం వేయాలి? జీలకర్ర ఆవాలు. ఫస్ట్ ఇలా కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఆయిల్ ఎలా హీట్ అయిందో, మసులుతున్నాయి కదా, అంటే ఆయిల్ బాగా వేడైందని అర్థం. చాలా ముచ్చటగా ఉంది కదండి ఇలా చిన్న పొయ్యి పైన వంట చేసుకుంటే. నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. మీద జిల్లుతున్నాయి, మెల్లగా వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి బాగా. టమాటాలు మంచిగా ఉడుకుతున్నాయి అన్నట్టు. సో ఇలా నూనెలో బాగా టమాటాలను ఉడకనివ్వాలి. సో ఇది నైట్ కుకింగ్ అన్నట్టు, అందుకే లైట్ కూడా పెట్టుకున్నాం. చూస్తుంటే అసలు నిజంగా చాలా బాగుంది. నైట్ ఎక్కడికో అవుట్కట్స్కి వెళ్ళి అక్కడ వండుకొని తింటున్నట్టు అనిపిస్తుంది. టమాటాలు అయితే బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెము టమాటాలు ఉడికిన తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కర్రీకి. టమాటాలు వేసిన వెంటనే పసుపు వేయడం వలన అంత టేస్ట్గా అనిపించవు కర్రీస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వావ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్రతి కర్రీలో మనం ఏం చేసుకున్నా కొత్తిమీర మాత్రం కామన్గా వేసుకుంటాము. కరివేపాకు అనేది ఆప్షనల్ ఉంటుంది. ఇవి టేస్ట్ కోసం వేస్తామన్నట్టు. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో.
స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా అబద్ధం కాదు. నార్మల్గా ఇంట్లో వండుకున్నా కానీ ఇట్లా అసలు రాదు. ఈరోజు ఏదో షూట్ కోసం వండుతుంటే సూపర్ వస్తుంది నిజంగా. ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెము స్పైసీగా ఉండాలని ఉండలేని కారం అంతా వేసి కలుపుతున్నాము. ఇక ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడంతా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము. టేస్ట్ కోసము ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంటే షార్ట్ అండ్ స్వీట్లో కాకుండా మేము రియల్గా ఈ దీపం పైన వండుతున్నామని మీకు తెలియాలని మొత్తం వంట ఎంతసేపు అయిందో అంతసేపు వీడియో పెట్టామన్నట్టు. చలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపుకొని నెక్స్ట్ తినడమే. ఇంకా పొయ్యి ఆర్పేసుకుందాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? మేము ఈ దీపం పైన వంట చేసాము. మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలా ఒక ప్లేట్లో రైస్ పెట్టేసుకొని కర్రీ వేసుకొని తిన్నాను. రియల్గా చాలా చాలా బాగుంది అసలు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌటా? అన్నం అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కూర వేసుకుంటున్నాను. వావ్, కలర్ఫుల్గా ఉంది అసలు కర్రీ కూడా. ఇది పక్కన ఉన్నది ఏం లేదు, నేను ఒక సూప్ లాగా రెడీ చేసుకున్నాను. ఇలా కొన్ని వాటర్లో పసుపు కారం వేసి కొన్ని మున్మురాలు వేసుకొని తింటా డైలీ. సో అది కూడా ఇప్పుడు కలుపుకొని తింటున్నాను అన్నట్టు. వావ్, టేస్ట్ మాత్రం అదిరింది, సూపర్ ఉంది. టేస్ట్ నచ్చింది. ఇంకెంత అన్నం పెట్టుకొని తింటున్నా. ఆయన తీసేసుకొని తినేస్తే ఇక. ఏమ్రా వారి పిస పిస చేస్తున్నావు? నీకు ఇంకా సమజ్ కాలే? కూర బాగుందని ఆయనతో అన్నం తినేస్తున్నా. Don't stop dancing. పూనకాలు లోడై. Don't stop eating. Stomach anta loading. 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 Wow, 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 wow! Saya mana kocok, mana kotanya, mana loin, enak sih kamu mana kotak. Itu kan video చేసుకొని అయ్యా చెప్పలేదు. వీడియో చేసుకోవాలని నేను ఇక కూర మాత్రం సూపర్ అయింది. ఇంకొంచెం అన్నం ఇంట్లోకి వెళ్ళి వేసుకొని తింటున్నా. అన్నం మొత్తం కూర మొత్తం తినేయాలని ఉంది నాకు, అంత మంచిగా అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ చాలా నార్మల్ ఇంగ్రీడియంట్సే, అందరి ఇంట్లో ఉండేటివే. మేము మాత్రం టమాటా కర్రీ ఈ విధంగా చేసుకొని తింటున్నాం. Don't stop dancing. పూనకాలు లోడై. Hey, don't stop eating. Stomach anta loading. Don't stop eating. Stomach anta loading. Don't stop eating. Stomach anta loading. Don't stop eating. Stomach anta loading.
ఏమ్రా వారి పిస పిస చేస్తున్నావు నీకింకా సమజ్ కాలే తిను తిన్నాక లేదంతా నీట్గా సదిరి పెట్టు. ఇప్పుడు సమస్య అయిందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు